జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర జై కపీశతి లోకౌజాగర రామదూతాదులిత బలధామ అంజని పుణ్యసుతనామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కే సంగీ కంచన వరణ విరాజ సుకేశ కానన కుండల కుంచిత కేశ వజ్రధ్వజా విరాజై కాంతే మూంజనే భూసా జై శంకర సుమన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన విద్యావాన కుటీయతి చాతుర రామ కాజ కరివేకో ఆతుర ప్రభు చరిత్ర సునివేకో రస్యా రామ లఖన సీతా మనవస్యా సూక్ష్మ రూప ధరిసియ హిది కామా వికట రూప ధరి లంక జనామా భీమ రూప ధరి అసుర సమారే రామచంద్ర के काज सवारे श्री रघुवीर हर शिवर आए जय हनुमान ज्ञान गुण सागर जय कपीशति लोकौजागर रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत ही सम भाई सहस बदन तुम रोजस गावे अस कहि श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीषा नारद शारद सहित अहीसा जब कुबेर दिक्पाल चाहते कवि कोविद कर सके कहाते तुम उपकार सुग्रीव ही कीन्हा राम मिलाय राजपद दीन्हा तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना सहस्र योजन पर भानु योतानि मधुर फल जानु प्रभु मुद्रिका विमुखि माहि जलति तानि कहि अजर जनानि दुर्गम काज जगत के जयते सुगम अनुग्रह तुम्हारे देते राम तुम्हारे तुम रखवारे हो तना आज्ञा बिन पैसारे सब सिकल है तुम्हारी सरना तुम रक्षक काहू को डरना जय हनुमान ज्ञान गुण सागर जय कपीशति लोकौजागर पवन तेज समारो आवे तीनों लोक कांपते कांपे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरै सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे मन क्रम वचन जान जो लावे सब पर राम तपस्वी राजा दिन के काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सो अमित जीवन फल पावे चारों युग प्रताप तुम। मैंने आपको दिया वचन निभा लिया। अब प्रभु श्री राम को आपने जो वचन दिया था उसे पूर्ण करने का समय आ चुका है। अष्ट सिद्धि नवनिधि के दाता असबर दीन जानकी माता राम रसायन तुम्हारे भाषा सदा रहो रघुपति के दासा जय हनुमान ज्ञान गुण सागर जय कपीशति लोकौजागर तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंतकाल रघुपति पुर जाई जहाँ जन्म हरि भक्त खाई और देवता चित्तन धरई हनुमत से सर्व सुख करई संकट हटई मिटई सब पीरा जो सुमिरै हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई ऐसा तुम्हार बात कर कोई झूठ ही भक्ति महासुख होई जो ये पढ़े हनुमान चालीसा होए सिद्धि साकी गौरी सा तुलसीदास सदा हरि जय रागी जय नाथ हृदय माडेरा। హనుమ ఎక్కడ ఉంటారో అక్కడ ప్రాణములు నిలబడతాయి. ఎందుచేత అంటే ఒక రోజు యుద్ధకాండలో ఇంద్రజిత్ యుద్ధం చేశాడు. ఆకాశంలో మేఘాల చాట్న ఉండి ఎప్పుడు బాణం తీశాడో ఎప్పుడు బాణం వేశాడో తెలియకుండా అందరి శరీరంలోనూ బాణాల ములుకులు విరిగిపోయాయి. కొన్ని లక్షల మంది చనిపోయారు. కొన్ని లక్షల మందికి కాళ్ళో చేతిలో విరిగిపోయాయి. రామలక్ష్మణులు కూడా పడిపోయారు నేలది. ఆ పడిపోయిన రోజున బ్రహ్మాస్త్రానికి కట్టుబడడు కాబట్టి ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రం వేసి విడిపోతే హనుమ ఒక్కరే బ్రహ్మాస్త్రమునకు కట్టుబడరు కాబట్టి ఆయన లేచారు. విభీషణుడికి తెలుసు కాబట్టి తట్టుకున్నాడు. ఇక మిగిలినటువంటి వీళ్ళిద్దరూ రెండు కాగడాలు పట్టుకుని అసలు బతికున్నారా ముఖ్యమైన వీరులు చూద్దామని వెళుతున్నారు. పెద్దవాడు అని జాంబవంతుడి దగ్గరికి వెళ్లారు. కనురెప్ప పైకెత్తడానికి లేదు జాంబవంతుడికి. అలా కొట్టేశాడు ఇంద్రజిత్. పడిపోయి ఉన్నాడు ఆయన పెద్దవాడు. కాగడాలు పట్టుకుని వెళ్లి విభీషణుడు అన్నాడు, తాతా కుశలమా అని అడిగాడు. అంటే జాంబవంతుడు అన్నాడు,
హనుమ కుశలమా అని. అయితే విభీషణుడు అన్నాడు, తాత రామలక్ష్మణులు కుశలమా అని అడగవలసింది, నువ్వు అలా అడగలేదు. నువ్వు అలా అడగకుండా హనుమ కుశలమా అని అడుగుతున్నావు. పొరపాటు పడ్డావా? నేను పొరపాటు పడి అడగలేదు. హనుమ వేదాలతో కాని ఉన్నారా మనందరం ఉంటుంది. ఆ హనుమ కాని మరణించారా మనందరం బతికున్నా చచ్చిపోయి. మనందరం చచ్చిపోయిన హనుమ ఒక్కరు బతి ఉంటే మనందరం బతికినట్టే. అడిగిచ్చేస్తారు. అందుకు అడిగాను, ఉన్నాడా క్షేమంగా? హనుమ ఓంగి జాంబవంతుడి పాదములు పట్టుకుని, తాత హనుమ నీకు నమస్కరించుతున్నాడు అంటే ఆయన అన్నారు, నాయన వేళ లేదు, ఈ రాత్రి లోపల బతకాలి సైన్యం. ఈ రాత్రికి రాత్రే నువ్వు ఇక్కడి నుంచి ఎగిరిపోయి ఉత్తర దిక్కున కైలాసము వృషభము అన్న 2 పర్వతముల మధ్యలోకి వెళ్ళాలి. అక్కడ ఒక ఓషధీ పర్వతం ఉంది, అందులో 4 ఓషధులు ఉన్నాయి. నువ్వు వెంటనే వెళ్లి ఆ 4 ఓషధులు పట్టుకొచ్చేయాలి 10 నిమిషాలు. ఇలా కన్ను మూసి కన్ను తెరిచేటప్పటికి మెరుపు మెరిసినట్టు చెప్పారంటే అది ఆయన మారుతి వేగం. కైలాసము వృషభము మధ్యలోకి వెళితే ఓషధులు అనుకున్నాయి, ఈయన మనని తీసుకెళ్ళిపోవడానికి వస్తున్నాడు, ఈయనకి కనపడకుండా దాక్కుందామని తేజస్విని అది ఉపసంహారం చేస్తే రామకార్యం మీద వచ్చిన నాకు ఉపయోగపడకుండా దాక్కుంటారా? మీరెక్కడున్నా మా వైద్యుడున్నాడు సుషేనుడు, ఆయన కనిపెడతాడు అని పర్వతాన్ని పెకలించి తీసుకొచ్చేశారు. పట్టాపట్ట తీసుకొచ్చి అక్కడ పర్వతాన్ని దింపితే ఈ 4 ఓషధుల యొక్క శక్తికి ఈ 4 ఓషధులు ఎవరి కొరకు తేబడ్డాయో వాళ్ళు బతుకుతారు. అందుకని రాక్షసులు బతకలేదు. అది హనుమ యొక్క శక్తి అంటే.